ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు శబానా వెంకట్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటారా? టుడే ఒక రెసిపీ అండి. ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారు? పిజ్జా, హోమ్ మేడ్ పిజ్జా. నేను నా స్టైల్లో పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే బేస్ అయితే రెడీమేడ్గా తెచ్చుకున్నానండి. ఇది రివర్స్ అయితే కనబడుతుంది కదా. ఇది 45 రూపీస్ 2 బేసెస్ వస్తాయి అనమాట. ఒక బేస్ అయితే ప్రజెంట్ ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. ఈ బేస్ తయారు చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. ఇది ఇన్స్టెంట్గా ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలా ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. కమ్ ఆన్, లెట్స్ గో. సో టుడే రెసిపీ ఏంటంటే పిజ్జా అనమాట. మా ఇంట్లో మా పాప బాగా ఏడుస్తూ ఉంటే మమ్మీ పిజ్జా చేయమని సరే అని ఇన్స్టెంట్గా తెప్పించేసి బేస్ అయితే ప్రిపేర్ చేయకుండా రెడీమేడ్ బేస్లోనే పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇదైతే బేస్ అనమాట. ఇది మన మార్కెట్లో 45 రూపీస్కి దొరికింది. ఇది బేస్ని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా హెల్దీ అనమాట. కాకపోతే కొంచెం లెందీ ప్రాసెస్. నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు వాడికి బేస్ అయితే నేనే రెడీ చేసుకున్నాను. సూపర్ టేస్ట్ ఉందండి. కానీ ఇది రెడీమేడ్ లాగే ఉంటుందన్నమాట. అంత టేస్ట్ అనిపించదు. పిల్లలు ఏంటంటే ఏడుస్తూ ఉంటారు కదా, ఇన్స్టెంట్గా కావాలని ఇవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఒక 10 డేస్. ఆ 10 డేస్లో 2 అయితే వాడేస్తాను. సో ఫస్ట్ అయితే పిజ్జా సాస్ ఉంటుంది కదండి, అదైతే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవన్నీ మార్కెట్లో దొరికేవి కదా మనకి న్యాచురల్గానే. సో పిజ్జా సాస్ తెచ్చేసి మొత్తం ఈ బ్రెడ్ కాదు బేస్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో పిజ్జా సాస్ ప్లస్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేయాలన్నమాట. నా దగ్గర చిల్లీ సాస్ కూడా లేదు, అయిపోయింది. చాలా ఐటమ్స్ అయితే లేవండి ఇందులో వేసేయి. సో పాప ఏడుస్తుంది కదా అని ఉన్న దాంట్లో చేసేసాను. మీరైతే ఎవరు కామెంట్స్ పెట్టమాకండి ఇదా పిజ్జా అని. పాప కోసం అయితే ఇన్స్టెంట్గా కావాలని ఉన్న ఐటమ్స్తోనే చేసేసాను అనమాట. పాపకి ఎగ్జామ్స్ జరుగుతుంది అండి, అందుకే 2 డేస్ నుంచి కొంచెం వీడియోస్ అయితే పెట్టలేదు. ప్లస్ ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది. అందుకని వీడియోస్ అయితే ఏం షేర్ చేయలేదన్నమాట. పాప ఎగ్జామ్స్ అయిపోయేదాకా కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తాను వీడియోస్. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ అయితే చీజ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చీజ్ అయితే అమూల్ చీజ్ అనమాట. నేను ఎక్కువ అమూల్ చీజే వాడతాను. మోజరెల్లా చీజ్ కూడా వాడతాను అనమాట. మోజరెల్లా చీజ్ కూడా లేదు, కొంచెమే ఉందన్నమాట. అది ఫైనల్లో టచ్ ఇద్దామని కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాను. సో ఇదైతే మోజరెల్లా చీజ్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పెటల్స్లా కట్ చేసి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవచ్చు, టమాటో, క్యాప్సికమ్, మష్రూమ్స్, చికెన్, మటన్ మనకి ఇష్టం అండి. మన టైంని బట్టి మన వీలుని బట్టి మనకి అవైలబుల్గా ఉంటే అవన్నీ మనం గార్నిష్ చేసుకోవచ్చు అనమాట, మన టేస్ట్ని బట్టి అనమాట. సో ప్రెజెంట్ అయితే నేను ఇందులో ఆనియన్స్, టమాటో, ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయితే వేస్తున్నానండి. పన్నీర్ కూడా ఉండేది, నేను ఇంట్లో హోమ్మేడ్ చేశాను కదా, అది రాత్రి అయిపోయిందండి. ఈరోజు పిజ్జా చేసేటట్టయితే అదైతే పెట్టుకునేదాన్ని. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా ఐటమ్స్ అయితే లేవండి. ఆరిగానో కూడా లేదు, జస్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. ఏమనుకోవద్దు ప్లీజ్. పాప ఇన్స్టెంట్గా అడిగింది కదా అని చేశాను. ఈసారి పర్ఫెక్ట్ పిజ్జా అయితే చక్కగా చేసి చూపిస్తాను. సో ఇంకా ఫ్రోజన్ కార్న్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యే ముందు మనం ఆల్రెడీ ఓవెన్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి కదా, ప్రీహీట్ చేసుకోవాలి. 180 degreesలో 10 minutes ప్రీహీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ అయితే చేసేసాను స్టార్టింగే, అదైతే షూట్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ ఇలా అన్నీ మనం కావాల్సినవన్నీ వేసుకోవాలి. నేనైతే దీని మీద కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం బాగుంటుంది అనమాట ఫ్లేవరు. ఆయిల్ వేయకుండా వేస్తే ఏంటంటే ఏందో మరి మనం కొంచెం ఆయిల్ ఫుడ్స్కి అలవాటు పడతాం కదా. ఈ మైక్రో ఓవెన్స్ వచ్చిన తర్వాత ఆయిల్స్ తగ్గించి వేసి తింటూ ఉంటే కొన్ని ఐటమ్స్ బాగుంటాయి. ఇలాంటి వాటిలో ఏంటంటే కొంచెం ఆయిల్ మనం వేసామనుకోండి, కొంచెం సాఫ్ట్గా కొంచెం బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే చూడండి ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ ఫస్ట్ టైం అయితే పిజ్జా నేను విజయవాడకి వచ్చిన కొత్తలో పిజ్జా తినాలనిపించింది అనమాట. సో నాకు రాదు కదా చేయడం అని ఆర్డర్ అయితే ఇచ్చాను. ఒక మంచి రెస్టారెంట్ నుంచే ఇచ్చాను. బట్ అసలు ఇంత చండాలంగా ఉందంటే ఫ్రెండ్స్, అమ్మో ఇదా పిజ్జా అంటే ఇది ఎలా తింటారు అయితే అనుకున్నాను. అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. అది హోమ్ డెలివరీ ఇచ్చాం కదా జొమాటోలో, అది ఇంటికి వచ్చేది చల్లారిపోయింది అనమాట. అప్పుడైతే ఓవెన్ లేదు మా ఇంట్లో. అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. చిచ్చి ఇంక లైఫ్లో పిజ్జా తినకూడదని డిసైడ్ అయిపోయాను. ఇంకెప్పుడైతే నేను ఓవెన్ అయితే తెచ్చుకున్నానో అప్పుడు ఇంట్లో తయారు చేసుకోవడం చూశాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట.
ఇంక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను. ఇంక లాస్ట్‌లో పన్నీర్ కూడా పన్నీర్ కాదు సారీ చీజ్ అయితే అమూల్ చీజే వాడతాను ఫ్రెండ్స్. నాకెందుకో అమూల్ చీజే ఎక్కువ ఇష్టం అనమాట. ఈ మోజరెల్లా చీజ్ అంత ఇష్టపడను. ఇంక లాస్ట్‌లో ఫైనల్‌లో మోజరెల్లా చీజ్ కూడా స్ప్రెడ్ చేశాను. చూడండి కొంచెం ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాననమాట. చాలా బావుంటది టేస్ట్‌కి. సో, ఇంక ఫైనల్‌గా అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. కొంచెం కలర్‌ఫుల్ తక్కువగా ఉందేమో అనిపిస్తుంది నాకు. గ్రీన్ కలర్ యాడ్ అవ్వలేదు క్యాప్సికమ్. అదైతే ఇంకా చాలా బావుంటదనమాట. చెప్పాను కదా! నెక్స్ట్ టైమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మంచి పిజ్జా అయితే మీకు షేర్ చేసుకుంటాను. ఇదైతే జస్ట్ మా పాప కోసం ఉన్న వాటితోనే కానిచ్చాననమాట. ఇంకా మైక్రో ఓవెన్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. 180 డిగ్రీస్. ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలా ఉంటది ఫ్రెండ్స్. మా ఓవెన్‌లో అయితే 180 డిగ్రీస్ 15 మినిట్స్‌కి అయితే కంప్లీట్‌గా అయిపోయిద్ది. కొంచెం పెద్ద పిజ్జా ఉందనుకోండి, కొంచెం బేస్ పెద్దదైతే ఒక 20 మినిట్స్ అయితే పెడతాను. ఇదైతే 15 అయితే పెట్టాను కదా! తర్వాత ఇంకో 2 మినిట్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. 2 ఆర్ 3 మినిట్స్ చక్కగా ఉడికిపోయింది. చాలా బావుందనమాట టేస్ట్. సో, మనమైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి టైమర్ అయితే ఆగిపోయింది. బజర్ అయితే వచ్చేసింది మనకి. మీ పిజ్జా ఉడికిపోయిందోచ్ అని. ఇంక ఇది తీసేటప్పుడైతే చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ మధ్యలో మా పాప ఎన్ని సార్లొచ్చిందో మమ్మీ పిజ్జా అయిపోయిందా? మమ్మీ పిజ్జా అయిపోయిందా? అని. సో, ఇంకా ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను చీజ్ కొంచెం ఎక్కువేశాను కదా! అదైతే కొంచెం ఓవర్ అయిపోయి సైడ్స్‌కైతే పడిపోయింది. కొంచెం వీడియోస్ అయితే ఈ మధ్య కాలంలో కొంచెం లేట్‌గానే వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ టైమ్ కదా! వాళ్ళ మీద మనం కొంచెం ఫోకస్ చేయాలి కాబట్టి. సో, వీడియోస్ అయితే డైలీ అయితే రావు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంక చూడండి మా పాప వచ్చేసింది. ఎవరి కోసం మనమ్మా? నా కోసం. నీ కోసమా? కాదు నా కోసం. నీకు ఇష్టమా? బావుంటదా? ఫ్రెంచ్ ఫ్రైస్, హల్వా. ఇంక పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ నన్నైతే సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా ముందు ముందు మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. ఓకేనా? బాయ్. నా పిజ్జా గనక నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్. ఉంటాను. థ్యాంక్ యూ.